Welcome to my channel, Me and My Math World. In this video, I will discuss subspace, some examples, and its equivalent conditions. To create a new vector space from old vector space, the best way is taking a subspace. So, subspace means that is a non-empty subset of a vector space, and it is also a vector space with respect to same operations as in that vector space. So best example ఏంటంటే singleton 0 is always a subspace of any vector space. Of course, itself is also a subspace. So if V of f is any non-zero vector space, then singleton 0 and V are always subspaces of V. As another example, you can say that R is a subspace of CFR. సో ఇక నుంచి మన కన్వీనియన్స్ కోసం V of f అనేది వెక్టర్ స్పేస్ అన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? V is an abelian group with respect to plus and there is a scalar multiplication on V satisfying some conditions, right? అయితే ఆ స్కేలార్ మల్టిప్లికేషన్ అనే దాన్ని మన కన్వీనియన్స్ కోసం ఇక నుంచి ఏం మాట్లాడదాం అంటే V is closed under స్కేలార్ మల్టిప్లికేషన్ అని రాస్తాం. ఓకే అండి, అంటే ఒక స్కేలార్ని ఒక వెక్టర్ని వీలో ఎలిమెంట్ తీసుకుని మల్టిప్లై చేస్తే రిజల్ట్ మళ్ళీ వీలో ఉంటుందని అర్థం. సో ఫస్ట్ థియర్, V of f is a vector space and W is a, of course, non-empty subset of V. The necessary and sufficient conditions for W to be a subspace of V are alpha belongs to W, beta belongs to W implies alpha minus beta belongs to W. Second one, A belongs to F, alpha belongs to W implies A alpha belongs to W. అంటే W అనేది సబ్స్పేస్ ఆఫ్ V అన్నాం అనుకోండి, ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. అలానే ఈ రెండు కండిషన్స్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది తీసుకున్నారు అనుకోండి, W అనేది సబ్స్పేస్ అవుతుందని చెప్పాలి. సో ఇఫ్ నో లీఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోథిసిస్ చూద్దాం. ఏమన్నాడు? V of f is a vector space and W is a non-empty subset of V. So vector space means there is an abelian group with respect to plus and that is closed under scalar multiplication. So W is a subspace of V అని తీసుకోండి, ఆ రెండు కండిషన్స్ చెక్ చేద్దాం. ఓకే, అయితే ఎప్పుడైతే మనం W అనేది వెక్టర్ స్పేస్ అన్నామో దాని మీనింగ్ ఏంటి? దట్ ఈస్ అన్ abelian గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అండ్ దట్ ఈస్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. ఓకే అండి, దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఆ రెండు కండిషన్స్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ప్రకారం ఆల్ఫా బీటా డబ్ల్యూలో తీసుకుంటే ఆల్ఫా మైనస్ బీటా కూడా డబ్ల్యూలో ఉంటుందని చెప్పాలి. అయితే ఇక్కడ డబ్ల్యూ ఈస్ ఎ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్, అంటే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అంటే బీటా ఉన్నప్పుడల్లా మైనస్ బీటా ఉంటుంది. సో ఆల్ఫా కామా మైనస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ, but plus is a binary operation on W. That means alpha plus or minus beta belongs to W, but which is nothing but alpha minus beta. So first condition is over. Second condition is clear because W is closed under scalar multiplication. That means ఒక వెక్టర్ని ఎఫ్లో ఉన్న ఎలిమెంట్ని తీసుకొని డబ్ల్యూలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే వాటి ప్రొడక్ట్ మళ్ళీ డబ్ల్యూలో ఉంటుంది. సో వన్ వే ఇస్ క్లియర్. ఏంటంటే డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ పి అని తీసుకున్నాం, రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అయినాయి. ఇప్పుడు మనం అదర్వైజ్ చూద్దాం, అంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతాయని తీసుకోండి, డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టర్ సబ్స్పేస్ అని చెప్పాలి. దట్ మీన్స్ డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి మనం. అయితే వెక్టర్ స్పేస్ అని చెప్పాలి అనుకోండి, ఏమని చెప్పాలి? విత్ రెస్పెక్ట్ ప్లస్ ఎబిలియన్ గ్రూప్ అవుతుందని, దట్ ఈస్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అని చెప్పాలి. యాక్చువల్గా అయితే క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ తర్వాత కూడా కండిషన్స్ ఇంకా చెప్పాలి, బట్ దోస్ ఆర్ ఆల్ క్లియర్. అది ఎలా అంటే మనకు ముందు ముందు తెలుస్తుంది. సో ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డబ్ల్యూలో ఒక ఎలిమెంట్ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ, బట్ దట్ ఈస్ క్లియర్. ఎందుకంటే డబ్ల్యూ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V అన్నాం. దట్ మీన్స్ డబ్ల్యూ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్. లెట్ ఇట్ బి ఆల్ఫా. ఓకే, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే అండి, అయితే ఫస్ట్ కండిషన్ ఏం చెప్తుంది? ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ
అన్నాం అనుకోండి, ఆల్ఫా మైనస్ బీటా కూడా ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలోనే ఉంటుంది కదా. బట్ ఇక్కడ రెండు ఆల్ఫాలే కాబట్టి ఆల్ఫా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అండి. బట్ డబ్ల్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి మీన్స్ ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ వి. కాబట్టి ఆల్ఫా అనేది విలో ఉంటుంది. ఎప్పుడైతే ఆల్ఫా అనేది విలో ఉందో ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ బికాస్ వి ఈజ్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. బట్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా అనేది ఎక్కడ ఉందండి, డబ్ల్యూలో ఉంది. ఓకేనా, కాబట్టి 0 బార్ బిలాంగ్స్ డబ్ల్యూ మీన్స్ డబ్ల్యూ హ్యాస్ యాన్ ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోయినట్టు. మనం నెక్స్ట్ చూద్దామండి. సో నెక్స్ట్ మనం ఇన్వర్స్ కండిషన్ కూడా చూద్దాం. అంటే ఎవరీ ఎలిమెంట్ ఇన్ డబ్ల్యూ హ్యాస్ అండ్ 8 ఇన్వర్స్ ఇన్ డబ్ల్యూ అని నేను చెప్పగలిగితే ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయిపోయినట్టు. సో ఒక ఎలిమెంట్ తీసుకోండి, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, సో ఆల్రెడీ 0 అనేది డబ్ల్యూలో ఉంటుందని తీసుకున్నాం, 0 బార్ బిలాంగ్స్ డబ్ల్యూ అన్నాం. సో మనకు ఆ ఫస్ట్ కండిషన్లో ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా తీసుకున్నప్పుడు అది ఎలా మారిపోతుందండి, 0 బార్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూగా మారిపోతుంది. ఓకే, అగైన్ సేమ్ యాజ్ the above argument. And every element of W is an element of V. That means alpha belongs to V. That means 0 bar minus alpha equal to minus alpha. చూడండి, ఎందుకు మనం మాటమాటికి ఇవి ఎలా రాస్తున్నాము అంటే we don't know that W is a group with respect to plus or not. ఇంతవరకు తెలియదు కదా, తెలిస్తే మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డబ్ల్యూలో ఉన్న ప్రతి ఎలిమెంట్ విలో ఉంటుంది, వి అనేది గ్రూప్. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం ప్రూవ్ చేయాలి. సో గ్రూప్ అయితే 0 బార్ మైనస్ ఆల్ఫా అయితే బట్టి మైనస్ ఆల్ఫాగా మనం రాసుకోవచ్చు. ఓకే, బట్ 0 బార్ మైనస్ ఆల్ఫా అనేది ఎక్కడ ఎలిమెంట్ ఉంది, డబ్ల్యూ ఎలిమెంట్. కాబట్టి మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే మీరు ఒక ఎలిమెంట్ తీసుకున్నారు, దాని ఎడిట్ ఇన్వర్స్ మళ్ళీ ఎక్కడ ఉందంటే డబ్ల్యూలో. దట్ మీన్స్ ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ ఇన్ డబ్ల్యూ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. సో రెండు అయిపోయినాయి కదా, మిగతా కండిషన్ చూద్దాం. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకోండి. సో బైనరీ ఆపరేషన్ అవుతుందని చెప్పాలి అనుకోండి, ఏం చెప్పాలి మనం, ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్పాలి. అయితే ఇప్పుడే మనం చూసాం ఏమనంటే ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడల్లా దాని ఎడిటివ్ ఇన్వర్స్ మళ్ళీ కూడా ఎక్కడ ఉంటుందండి, డబ్ల్యూలో ఉంటుంది. సో అయితే ఫస్ట్ కండిషన్ ఏం చెప్తుందంటే ఆల్ఫా బీటా ఉన్నప్పుడల్లా ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. Again, this is nothing but alpha plus beta because minus of minus beta is nothing but beta plus beta. Okay, so alpha plus beta belongs to W. అంటే మీరు రెండు ఎలిమెంట్ తీసుకున్నారు, వాటి సమ్మేషన్ డబ్ల్యూలో ఉంది. దట్ మీన్స్ ప్లస్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ డబ్ల్యూ. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం అంటే డబ్ల్యూ ఈజ్ ఏ అబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అని చెప్పాలండి. అంటే యాక్చువల్గా ఏమేమి కండిషన్ చెప్పాలి మనం, ప్లస్ ఈజ్ ఎ బైనరీ ఆపరేషన్ ఆన్ డబ్ల్యూ, associative plus is associative, identity property with respect to plus, inverse property with respect to plus, and plus is commutative. ఇవన్నీ కూడా చెప్పాలి. బట్ ఇక్కడ ఆర్డర్ ఈజ్ ఇమ్మెటీరియల్, మన ఈ ఆర్డర్లో చెప్పినా పర్వాలేదు. కాబట్టి ఇక్కడ మనం ఇంతవరకు కూడా 3 ప్రాపర్టీ చెప్పేసాం. ఒకటి ఐడెంటిటీ, 2 ఇన్వర్స్, మూడవది బైనరీ ఆపరేషన్. ఇంకా రెండు చెప్పాలండి, అసోసియేటివ్, కామ్యుటేటివ్. బట్ దే ఆర్ క్లియర్ బికాస్ every element of W is an element of V and V is an abelian group with respect to plus. కాబట్టి దానివల్ల వచ్చేస్తాను. సో ద ప్రూఫ్ కూడా, సో ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకోండి. మీరు ఏం ప్రూవ్ చేయాలి అంటే ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని ప్రూవ్ చేయాలి. But every element of W is an element of V. That means alpha, beta, gamma belongs to V. But V is a group. That means plus is associative in V. That means this is okay. So plus is associative in W. So with the similar argument, you can prove that plus is commutative. Plus is commutative in W with respect to plus. Okay. సో మనకు కావాల్సిన అన్ని కండిషన్స్ వచ్చేసినాయి కాబట్టి నౌ కెన్ డిక్లేర్ దట్ డబ్ల్యూ ఈజ్ అన్ అబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. అండ్
ఇప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయాలి? W is క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అని చెప్పాలి. తర్వాత కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయని కూడా చెప్పాలి. బట్ సెకండ్ కండిషన్ ఏం చెప్తుందండి? A belongs to F, alpha belongs to W implies A belongs to F, alpha belongs to W implies A alpha belongs to W, which is nothing but scalar multiplication, existence of scalar multiplication in W. So you can say that W is closed under scalar multiplication. కాబట్టి W is an abelian group with respect to ప్లస్ అయిపోయింది. అలానే W is closed under scalar multiplication కూడా అయింది. ఆ తర్వాత మనకి ఇంకా కండిషన్స్ ఉంటాయండి. ఏమిటంటే A dot of alpha plus beta equal to A dot alpha plus A dot beta, where A belongs to F, alpha comma beta belongs to W. అలానే A plus B dot alpha equal to A dot alpha plus B dot alpha, A dot B alpha equal to A B dot alpha, 1 dot alpha equal to alpha. But those are all clear, means no need to prove because every element of W is an element of ఆల్రెడీ మనం అసోసియేటివ్ కాంపిటేటివ్ ఎలా అయితే ప్రూవ్ చేసామో ఈ కండిషన్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. అందుకే నేను ఇక్కడ రాయలేదు. సో ఓవరాల్గా W అనేది వెక్టర్ స్పేస్కి కావాల్సిన అన్ని కండిషన్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో యూ కెన్ సే ద W is vector space over F, but W is a non-empty subset of V. So you can say that W is a subspace of V. This is the first theorem on equivalent conditions of subspace. ఇప్పుడు దాన్ని కొంచెం మాడిఫై చేస్తారు. అంటే ఇక్కడ W is a subspace of V అవ్వాలి అంటే ఇంతకుముందు మనం 2 చూసాము. ఈ థియరంలో ఒక కండిషన్ చూద్దామండి. ఏంటంటే ఇది W is subspace of V if and only if A comma B belongs to F and alpha comma beta belongs to W implies A alpha plus B beta belongs to W. సో W is subspace of V అని తీసుకోండి, కండిషన్ ప్రూవ్ చేద్దాం. అలానే కండిషన్ తీసుకోండి, W is a subspace of V అని ప్రూవ్ చేద్దాం. సో W is a subspace of V అని తీసుకున్నాం. That means W is an abelian group with respect to plus and W is closed under scalar multiplication, satisfying some conditions of course. సో కండిషన్ సాటిస్ఫై చేయడానికి కావాల్సింది తీసుకుందాం. A comma B belongs to F and alpha comma beta belongs to W. మనం ఏం ప్రూవ్ చేయాలి? A alpha plus B beta belongs to W అని చెప్పాలండి. బట్ ఇక్కడ A అనేది Fలో ఉంది, ఆల్ఫా అనేది Wలో ఉంది. బట్ W this is closed under W is closed under scalar multiplication. అంటే ఒక స్కేలార్ని Wలో ఒక ఎలిమెంట్ని తీసుకుని మల్టిప్లై చేస్తే రిజల్ట్ మళ్ళీ Wలో ఉంటుందండి. అలానే B belongs to F and beta belongs to W. That means B into beta belongs to W. So A alpha B beta Wలో ఉన్నాయి and W is a group with respect to plus. That means plus is a binary operation on W. That means A alpha plus B beta belongs to W. So condition is okay, means one way is over. When W is a subspace of V, then A comma B belongs to F and alpha comma beta belongs to W implies A alpha plus B beta belongs to W. Now we'll prove the other way. ఏంటంటే కండిషన్ తీసుకోండి, A comma B belongs to F. Assume W satisfies this condition and we'll prove that W is a subspace of V. As usual, means W is vector space. That means W comma plus is an abelian group and W is closed under scalar multiplication. Okay, this will be same as previous one with some modification. So since W is non-empty, you can say that there exists at least one element in W. Let it be alpha. So alpha belongs to W. And ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ కండిషన్ ఉంది కదండి. ఇప్పుడు మనం అంతా కూడా ఈ 1 అన్న బేస్ చేసుకుని ప్రూవ్ చేస్తాం. 1లో A = 0, B = -1 తీసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫీల్డ్ ఎలిమెంట్ అండి. ఫీల్డ్ ఎలిమెంట్స్ కాబట్టి A = 0, B = -1 తీసుకోవచ్చు. ఆల్ఫా బదులు ఆల్ఫా తీసుకుని బీటా బదులు కూడా ఆల్ఫాని తీసుకోండి. ఓకే అండి. అప్పుడు ఏమైపోవాలి మనకి? A alpha plus B beta belongs to W. That means 0 into alpha plus minus half 1 into alpha belongs to W. Again, every element of W is an element of V. Okay,
that means alpha belongs to V. That means 0 into alpha plus minus 1 into alpha, that is nothing but minus alpha. ఓకే అండి. అంటే యాక్చువల్గా ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం రాసేంతే. అంటే 0 into alpha nothing but 0 bar, minus 1 into alpha nothing but minus alpha, and this is equal into minus alpha. But actually this is an element in W, that means minus alpha belongs to W. అంటే మీరు ఒక ఆల్ఫా అనేది డబ్ల్యూలో తీసుకున్నారండి, మైనస్ ఆల్ఫా కూడా ఎక్కడ ఉంది, డబ్ల్యూలో ఉంది. దట్ మీన్స్ ఇన్నర్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ ఇన్ డబ్ల్యూ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. ఇప్పుడు మనం ఇంకో కండిషన్ ప్రూవ్ చేయడానికి చూద్దాం. సో ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ తీసుకోండి. సో ఇక్కడ మనం ఆ 1 అని బేస్ చేసుకుని అన్ని ప్రూవ్ చేస్తామండి. సో ఏ ఈక్వల్ 1 తీసుకోండి, బి ఈక్వల్ -1 తీసుకోండి, ఆల్ఫా వేరే రెండింటి బదులు కూడా ఆల్ఫాలో తీసుకోండి. అప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అంటే ఎలా మారిపోతుంది, అది 1 ఆల్ఫా ప్లస్ -1 ఇంటూ ఆల్ఫాగా మారిపోతుందండి. బట్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు 0 బార్. ఓకే అండి, నేను చెప్తున్నది ఆల్రెడీ యాక్చువల్లీ దట్ ఈస్ ఈక్వల్ టు 0 బార్ ఓకే, బట్ మనం దాన్ని వీని బేస్ చేసుకొని చెప్పాలండి. ఎందుకంటే డబ్ల్యూ అనేది గ్రూప్ అవుతుందని తెలిస్తే మీరు రాసుకోవచ్చు, బట్ మనకి ఇంకా తెలియదు కాబట్టి మనం దాన్ని వాడకూడదు. సో యాజ్ యూజువల్ with a similar argument, that means every element of W is an element of V. This is in V, and V is a group with respect to plus, that means this is equal to 0 bar. So 0 bar belongs to W, that means identity element exists in W with respect to plus. Okay, నెక్స్ట్ మనం ప్లస్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ డబ్ల్యూ చెక్ చేద్దాం. అంటే రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి సమ్మేషన్ మళ్ళీ దాంట్లోనే ఉంటుందని చెప్పాలండి. సో ఆల్ఫా బీటా తీసుకోండి, ఏ డబ్ల్యూలో తీసుకోండి, ఏ ఈక్వల్ 1 బి ఈక్వల్ 1 తీసుకోండి. తీసుకుని 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే అండి, అంటే రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి సమ్మేషన్ మళ్ళీ డబ్ల్యూలో ఉంది. సో ప్లస్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ అండ్ డబ్ల్యూ. ఈ మిగతా కండిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏం ప్రూవ్ చేయక్కర్లేదండి. మీకు ఇంతకుముందు థియరంలో ఎలా అయితే ఉన్నాయో కండిషన్స్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ప్రూఫ్ మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే అండి, ఏది అసోసియేటివ్కి అలానే కాంపిటేటివ్కి. ఓకే, సో 5 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయినాయి కాబట్టి నౌ వీ కెన్ డిక్లేర్ దట్ W is an abelian group with respect to ప్లస్. అయితే మనం ఇంకా చెప్పాల్సింది ఉందండి, ఏంటంటే W is closed under scalar multiplication. అంటే ఒక ఏ అనేది ఎఫ్లో, ఆల్ఫా అనేది డబ్ల్యూలో తీసుకుంటే ఏ ఇంటూ ఆల్ఫా డబ్ల్యూలో ఉంది అనగానే మీరు చెప్పగలిగితే ఆ రిమైనింగ్ కండిషన్స్ అనేవి ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతాయండి. సో ఇప్పుడు మీరు ఆ 1లో ఏ బదులు ఏ తీసుకోండి, బి బదులు 0 బార్ తీసుకోండి, ఆల్ఫా బదులు ఆల్ఫా, బీటా బదులు ఆల్ఫా తీసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా దట్ ఈస్ నథింగ్ బట్ ఇలా మారిపోతుందండి. ఏ ఆల్ఫా ప్లస్ ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ 0 bar. 0 bar belongs 0 bar into alpha belongs to W. బట్ మనకు తెలుసు ఏమని, డబ్ల్యూలో ప్రతి ఎలిమెంట్ మళ్ళీ ఆల్ఫాలో ఉంటుంది కాబట్టి డబ్ల్యూలో ప్రతి ఎలిమెంట్ వీలో ఉంటుందండి. అంటే ఈ ఆల్ఫా అనేది ఎక్కడ ఉంటుంది, వీలో ఉంటుంది. సో 0 bar into alpha that is nothing but 0 bar. ఏ ఆల్ఫా ప్లస్ 0 bar నథింగ్ బట్ ఏ ఆల్ఫా. ఓకే అండి, సో ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఆల్రెడీ రీజన్ నేను మెన్షన్ చేశాను. ఓకే అండి, because of V this happens. ఓకే, అంటే మనం ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకుంటే ఏ ఇంటూ ఆల్ఫా అనేది ఎక్కడ ఉందండి, డబ్ల్యూలో ఉంది. దట్ మీన్స్ డబ్ల్యూ is closed under scalar multiplication. సో మిగతా కండిషన్స్ ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతాయండి బికాస్ డబ్ల్యూ is subset of V. సో డబ్ల్యూ is vector space over F, but W is a subset of V, that means W is a subspace of V. Okay, so second theorem is over. Third theorem is also similar to second one with a little modification that here B is absent, means B absent in the sense B is equal to 1. Okay, so proof is easy because we already proved 2 theorems. Can easily prove the third one also. తీసుకోండి, మనం W is a subspace of V అని తీసుకొని కండిషన్ ప్రూవ్ చేద్దాం. అంటే ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ డబ్ల్యూ తీసుకొని
ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్పాలి. అయితే ఇక్కడ ఏ అనేది ఎఫ్లో, ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉంది. దట్ మీన్స్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అండి. ఎందుకు అంటే డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్, దట్ మీన్స్ డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. ఓకే అండి. సో 2 ఎలిమెంట్స్ డబ్ల్యూలో ఉంటే వాటి ఎడిషన్ కూడా ఆటోమేటిక్గా డబ్ల్యూలో ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన కండిషన్ వచ్చినట్లే కదా. అంటే వెన్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి, దెన్ దట్ కండిషన్ ఈజ్ క్లియర్. అదర్ వే ప్రూవ్ చేద్దాం అంటే ఆ కండిషన్ ఒకటి సాటిస్ఫై అవుతున్నప్పుడు డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో కండిషన్ తీసుకోండి, దాన్ని 1 అనుకోండి, మనం దాన్ని బేస్ చేసుకొని మిగతాన్ని కూడా ప్రూవ్ చేద్దాం. సో ఇది దాదాపు సెకండ్ థియరం లానే ఉంటుందండి, జస్ట్ కొద్దిగా తేడా అంతే. సో యాజ్ యూజువల్ మనం విత్ రెస్పెక్ట్ ప్లస్ 5 కండిషన్ చెప్పాలి, అలానే డబ్ల్యూ ఇస్ క్లోజ్డ్ అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ చెప్పాలి. చెప్తే దెన్ క్లియర్. ఓకే. సో already I told, I mentioned that order is immaterial, means ప్రాపర్టీస్ ఆర్డర్. సో ఒక ఎలిమెంట్ తీసుకోండి డబ్ల్యూలో ఆల్ఫా అనేది. నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్ టు -1 అనుకోండి, ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా, బీటా ఈక్వల్ ఆల్ఫా. ఓకేనా. మీరు ఆల్రెడీ ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ ఎందుకన్నారో మీకు తెలుసు, ఆల్రెడీ మనం ముందు థియరమ్స్ రెండింటిలో కూడా మెన్షన్ చేసాం. బికాస్ ఆఫ్ ది సిరీస్ నాన్ ఎంటీ. ఓకేనా అండి. సో ఇప్పుడు మనం ఈ 1లో ఏ ఈక్వల్ టు -1, ఆల్ఫా బదులు ఆల్ఫా, బీటా బదులు కూడా ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే అది ఎలా మారిపోతుందండి, -1 into ఆల్ఫా ప్లస్ ఆల్ఫాగా మారిపోతుంది. బట్ every element of W is an element of V, that means this entire element that becomes as 0 bar because V is an abelian group. బట్ ఆ ఎలిమెంట్ అంతా ఎక్కడ ఉందండి, డబ్ల్యూలో. అంటే 0 బార్ ఎక్కడ ఉంటుంది మనకి, డబ్ల్యూలో. దట్ మీన్స్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ డబ్ల్యూ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. కాబట్టి ఇప్పుడు ఒక కండిషన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకోటి చేద్దాం, ట్రై చేద్దాం. ఇన్నర్స్ ప్రాపర్టీ, దానికోసం ఒక ఎలిమెంట్ తీసుకొని దాన్ని 18 నోట్స్కొని మళ్ళీ దాంట్లో ఉందని చెప్పాలి. ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ. ఇప్పుడు ఏ బదులు -1 తీసుకుంది, ఆల్ఫా బదులు ఆల్ఫా, బీటా ఈక్వల్ 0 బార్ అండి. ఓకే అన్న, ఈజీ ఇట్ రైట్. ఎందుకంటే మనం ఆల్రెడీ 0 బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అన్నాం కాబట్టి. ఓకేనా అండి. మనం ఇక్కడ ఇది వాడుకున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు 1లో ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఎలా మారిపోద్ది, 1 అంటే ఏంటిది, ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. That means this one. Again, W is subset of V. That means every element of W is an element of V. So alpha belongs to V. That means this element is nothing but minus alpha because V is a group with respect to plus. So minus alpha belongs to W. అంటే ఒక ఆల్ఫా డబ్ల్యూలో తీసుకున్నప్పుడల్లా మైనస్ ఆల్ఫా కూడా ఎక్కడ ఉందంటే డబ్ల్యూలో ఉంది. దట్ మీన్స్ ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ ఇన్ డబ్ల్యూ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. ఓకే, నెక్స్ట్ 2 అయిపోయినాయి. ఇంకో దానికోసం ట్రై చేద్దాం. బైనరీ ఆపరేషన్, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ప్రూవ్ చేద్దాం. అయితే 1లో మీరు ఏ ఈక్వల్ టు 1, ఆల్ఫా ఈక్వల్ ఆల్ఫా, బీటా ఈక్వల్ బీటా పెట్టారు అనుకోండి, అప్పుడు ఏమైపోద్దండి, ఏ ఆల్ఫా ప్లస్ బీటా అనేది కాస్త 1 ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. బట్ ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉంది, డబ్ల్యూ is subset of V, means alpha belongs to V. V is a vector space, that means 1 into alpha nothing but alpha. So this element, this 1 alpha plus beta, nothing but alpha plus beta, which belongs to W. అంటే మీరు 2 ఎలిమెంట్స్ తీసుకున్నారు డబ్ల్యూలో, వాటి ఎడిషన్ మళ్ళీ ఎక్కడ ఉందండి, డబ్ల్యూలో ఉంది. దట్ మీన్స్ ప్లస్ ఇస్ ఎ బైనరీ ఆపరేషన్ ఆన్ డబ్ల్యూ. ఓకే అండి. మిగతా కండిషన్స్ ఆ 2 ప్రూవ్ చేయక్కర్లేదు. ఏంటి, అసోసియేటివ్, కామ్యుటేటివ్, బికాస్ డబ్ల్యూ is subset of V. So W satisfies all the conditions of abelian group. That means W is an abelian group with respect to plus. ఓకే అండి. నెక్స్ట్ ఇంకో కండిషన్ కోసం చూద్దాం. ఏంటంటే W is closed under scalar multiplication. సో ఏ అనేది ఎఫ్లో తీసుకోండి, ఆల్ఫా అనేది డబ్ల్యూలో తీసుకోండి. ఇప్పుడు మీరు ఆ 1లో బీటా ఈక్వల్ టు 0 బార్, ఐ మీన్ ఏ ఈక్వల్ టు ఏ, ఆల్ఫా ఈక్వల్ ఆల్ఫా, బీటా ఈక్వల్ టు 0 బార్ కానీ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఏ ఆల్ఫా ప్లస్ బీటా అనేది కాస్త ఎలా మారిపోద్ది, ఏ ఆల్ఫా ప్లస్ 0 బార్గా మారుతుంది. బట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆల్ఫా. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ W is subset of V and V is a vector space, of course.
ఓకేనా. కాబట్టి ఒక ఏ అనేది ఎఫ్లో ఆల్ఫా డబ్ల్యూలో తీసుకుంటే మనకి ఏ ఇంటూ ఆల్ఫా మళ్ళీ ఎక్కడ ఉందండి, డబ్ల్యూలో ఉంది. దట్ మీన్స్ డబ్ల్యూ is closed under scalar multiplication. Our remaining 4 conditions automatically satisfy with it because every element of W is an element of V. So W is a vector space for F. W is subset of V. That means you can say that W is a subspace of V. సో ఈ ఈక్వలెంట్ కండిషన్స్ ఇప్పుడు మనం 3 రకాల ఈక్వలెంట్ కండిషన్స్ చూసామండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ఫా బీటా డబ్ల్యూలో తీసుకుంటే 2 కండిషన్స్ అనమాట అవి. డబ్ల్యూ అనేది సబ్స్పేస్ అయితే సబ్స్పేస్ అని చెప్పాలి అంటే ఈ 2 కండిషన్ చెప్తే చాలు. ఏంటివి? ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ. యాజ్ ఎ సెకండ్ వన్ దిస్ వన్, ఏ బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ ప్లస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకేనా. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఈ 2 కండిషన్స్ని డబ్ల్యూ అనేది సాటిస్ఫై చేస్తుంది అని చెప్పినా ఓకే. ఓకేనా అండి. లేదంటారా? సెకండ్ థియరంలో మనం నేర్చుకున్నాం ఏమనంటే ఇది, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ డబ్ల్యూ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఎక్కువగా వాడేది ఈ కండిషన్ ఏంటంటే, అంటే ఈ కండిషన్ కానీ సాటిస్ఫై చేస్తుంది డబ్ల్యూ అని కానీ మీరు చెప్పగలిగితే డిక్లేర్ దట్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి. ఓకే అండి. లేదు అంటే యూ కెన్ యూస్ ద థర్డ్ వన్ ఆల్సో, ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ డబ్ల్యూ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో ఈ మూడిట్లో మీరు దేన్నైనా వాడుకొని ఈ కండిషన్స్ గురించి మాత్రం మనం మాట్లాడగలిగి ప్రూవ్ చేయగలిగితే అప్పుడు మనం డబ్ల్యూ అనేది సబ్స్పేస్ ఉందో చెప్పవచ్చు అండి. యాక్చువల్గా సబ్స్పేస్ అని చెప్పాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. మనం ఏబిలియన్ గ్రూప్ దగ్గర 5 కండిషన్స్ ఉంటాయి. తర్వాత స్కేలార్ మల్టిప్లికేషన్ దగ్గర మనకు ఒక 5 కండిషన్స్ ఉంటాయి. అంటే మొత్తం ఓవరాల్గా 10 కండిషన్స్. మన 10 కండిషన్స్ని ఫస్ట్ థియరంలో అయితే రెండింటికి మనం ఏం చేసాం, తగ్గించాం. అలానే థర్డ్ వన్లో ఒకదానికి తగ్గించాం, సెకండ్ వన్లో కూడా ఒకదానికి తగ్గించాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా ఉంటాయంటే ముందు మనం ప్రాబ్లం చేసేటప్పుడు మనకు బాగా ఉపయోగపడతాయి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ discuss some problems related to subspace by using the conditions mentioned in these theorems.